పీరియడ్స్ సైకిల్ సాధారణంగా 21-31 రోజుల మధ్యలో ఉంటుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడానికి ముఖ్యమైన కారణాలు ఈ వీడియోలో చూద్దాము. ఇది తరచుగా మారితే లేదా నెలలు స్కిప్ అయితే దీన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. అంటే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి మనకు పీరియడ్స్ అనేది కాకపోతే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా PCOS అని అంటారు. హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఎస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఇంబ్యాలెన్స్ అయితే సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు అనేవి కంపల్సరీ. ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తినాలి. దానివల్ల మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండదు. స్ట్రెస్, స్లీప్ ల్యాక్ వల్ల కూడా హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదు. పాలీసైకిల్ ఓవరీ సిండ్రోమ్. పీరియడ్స్ 2-3 నెలలు రాకపోవచ్చు. దానివల్ల వెయిట్ గెయిన్, పింపుల్స్, హెయిర్ ఫాల్ ఇది కామన్ రీజన్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్. హైపోథైరాయిడిజం అంటే సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ వల్ల కొందరు లావు అవుతారు, కొందరు సన్నగా అవుతారు. ఎక్సెస్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ వల్ల ఓవులేషన్ డిలే అవుతుంది, పీరియడ్ లేట్ అవుతుంది. దీనివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సడన్ వెయిట్ లాస్ గెయిన్. క్రాష్ డైటింగ్ లేదా ఒబాసిటీ వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అనేది తొందరగా మారుతుంది. దీనివల్ల మనం వెయిట్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీ. పీరియడ్ లేట్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి. దీనివల్ల మనకు కన్ఫామ్గా తెలుస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్. డెలివరీ తర్వాత 6 నెలల వరకు ఇర్రెగ్యులర్గా ఉంటాయి పీరియడ్స్ అనేవి. ఇవి నార్మల్. పెరమెక్స్. 40 ఏజ్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది కామన్. ఇది ఓల్డ్ ఏజ్ దగ్గరికి వస్తున్న కొద్దీ మనకి అనేది పీరియడ్ సైకిల్ అనేది తగ్గిపోతుంది. ఇది అందరిలో ఉండే ఒక కామన్ సొల్యూషన్ మాత్రమే. ఎప్పుడు డాక్టర్ని కలవాలి. 3 నెలలు పీరియడ్ రాకపోతే హెవీ బ్లీడింగ్, సివియర్ పెయిన్, తరచుగా స్పాటింగ్ రావడం ఇవన్నీ కూడా మనకు సివియర్గా రిస్క్ అనే చెప్పాలి. తొందరగా డాక్టర్ని కలవాలి ఈ సిమ్టమ్స్ ఉంటే.